వెరీ గుడ్ దావర్. మన పేరు చెబితే మధ్యాహ్న సామ్రాట్ల సైతం మనకు సలాం చేస్తారా? నా పేరు గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. మనం చెబితే రాజకీయ నాయకులు వేదంగా భావిస్తారా? మనకు 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 ఎదురే లేదురా. మన దేశానికి మెసేజ్ పంపించాను, గట్టిగా ఉండే తలాలను బాంబులు అమర్చమని. మనం అనుకున్నది సాధిస్తే ఈ దేశమే మన హస్తగతం అవుతుందిరా. మనం చెబితే వింటారు. పోలీసుల దగ్గర నుండి రాజకీయ నాయకులు అందరూ కూడా, ఆఫీసులందరూ కూడా మన చెప్పు చేతుల్లో ఉంటారా? ప్రభుత్వం చూసి ఊరుకుంటుందా? మనం చెబితే వినే పోలీసులు, రాజకీయ నాయకులు మనకు అండగా ఉన్నంత వరకు మన ఇది చెప్పేవాడే ఉంటారా? తప్పదు. ఈ దేశంలో ఉన్న రాజకీయ మానవులు మనతో చేతులు కలుపుతారు. ఈ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. కరెక్ట్ గా అలాగే జరుగుతుంది. మన పైన ఎంక్వైరీ చేయమని, మనకు సంబంధించిన స్థావరాలు మూయించమని సీక్రెట్ గా ఆర్డర్స్ పాస్ చేసింది మంత్రి శాఖ. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అటు వచ్చిన వాళ్ళు అర్థంగా నరికి మనకి ఏది లేదని తెలియజేస్తా. మనకి ఎవడు ఎదురు తిరగదు బాస్. ఈ వసీం ఖాన్ అంటే శత్రువుల గుండెల్లో ముళ్ళు లాంటి వాడా? ఈ వసీం ఖాన్ పేరు చెబితే ప్రభుత్వమే కాదు, దేశ ప్రజల మొత్తం ప్రాణభయంతో ఉనికి చావాలి. ఈ మాఫియా సామ్రాజ్యానికి మొగటం లేని రారాజును రా. ఇక ఈ వసీం ఖాన్ని ఎవరు బంధించలేడు రా. భద్రత కావాలి. మన వస్తున్నామని తెలిస్తే బ్యాంక్ లాకుల్లో భద్రత కావాలి. మా తాగుడు పేరు చెప్తే నవమండలాలే పేలిపోతాయి. మన పని పడితే ప్రజానమాలకుండాలి, సురుకొండాలి. అలాంటి పనులు ఎవరు ఏమి చేయలేడు బాస్. నీ పనితనం గురించి నాకు బాగా తెలుసు. మనలాంటి వాళ్ళకి సత్యరాజ్, భిక్షు యాదవ్ అండగా ఉన్నంత వరకు మనదే పై చేయి. ఇక మనం ఖరీదైన కాంట్రాక్ట్లు మనకే వస్తుంది. ఇది కానీ తీర్చేస్తే ఈ దేశంలో మన మించిన కోటేశ్వర మరొకడు ఉండడురా. ఈ దేశంలో ఉన్న విద్యార్థులని నిరుద్యోగులని మన వైపు తిప్పుకొని వారికి తగిన శిక్ష ఇస్తున్నాం. వాళ్ళ ఇప్పుడు మనకు చెప్పిందే చేస్తారు. అందుకే వాళ్ళందరినీ మన స్థావరంలో భద్రంగా ఉంచాం. నీ పనితనం గురించి నాకు బాగా తెలుసు. నీలాంటి నమ్మిన పండు నాకు అండగా ఉంటే ఈ ఓల్ సిటీనే ఒక ఆట ఆడించవచ్చు. దానికి సంబంధించిన ప్లాన్ నేను రెడీ చేస్తున్నాను. ఈలోపు మన సత్వం ఎందుకు చేసుకున్నా